హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ని. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సపరేట్ ట్రాక్ ఉంటుందని. కొందరు ఈ రోడ్లోనే వెళ్తున్నారు, కానీ ఆ పక్కనే చూడండి ఒక 6 feet రోడ్డు ఉంది. ఆ రోడ్లో వెళ్తుంటాయి బైక్స్ అవన్నీ. ఇప్పుడే సిగ్నల్ పడ్డది, మా ఆఫీస్కి వెళ్తున్నాం అంటున్నాం. సిగ్నల్ పడింది, సిగ్నల్ వెళ్ళింది కూడా. సిగ్నల్స్ బాగా పాటిస్తారు ఇక్కడ, ఎవరు కూడా ముందుకు వెళ్ళరు, ఎందుకంటే కేసు ఫైల్ అవుతుందని. ఇక్కడ మనం ఇండియాలో రూపీస్ అంటాము, ఇక్కడ ఫ్రాన్స్ సిఫాస్ అంటారు. $1 ఇండియాలో 92-93 రూపీస్ అయితే ఇక్కడ 580 సిఫాస్ $1. ఇక్కడ 7 కంట్రీస్ కలిపి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటారు. అవి వెస్ట్ సైడ్ ఉంటుంది, పక్కనే ఘనా, టోగో, ఘనా, మాలి ఇవన్నీ ఉన్నాయి. దీనికి ముందున్న కంట్రీ నియామి, నైజీరియా ఉన్నది. ఈ ఘనా దాటిన తర్వాత మనకి ఎంత షిషోర్ ఏరియా అనమాట, పసిఫిక్ ఓషన్. అది అక్కడ నుండి ఫ్రాన్స్కి 7-8 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. పసిఫిక్ ఓషన్ దాటితే మీకు ఫ్రాన్స్ వస్తుంది, టర్కీ వస్తుంది, ఫ్రాన్స్ అండ్ పోర్చుగల్ కూడా వస్తుంది. యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా బాగా వస్తాయి అన్నమాట అక్కడ దగ్గరికనే. చూసారు, ఈ ఫ్లైఓవర్ అనమాట. కొందరు స్ట్రైట్గా వెళ్ళిపోతారు, మా వాడు పక్కన నుండి వెళ్తున్నాడు. ఫ్రూట్స్ అవి కూడా బాగా అమ్ముతారు ఇక్కడ. ఫ్రూట్స్ బాగుంటాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, ఆర్గానిక్. చూసారు కదా, ముందు వెళ్తుంది, ముందు బైక్ లాగా ఉండి వెనకాతల తొట్టు ఉంటుంది. మనం ఆటోలు ఆటోలు వాడుతుంటాం కదా, ఆ టైప్లోనే. కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఇక్కడ. సబ్వే కింద నుండి కూడా మీకు రూట్ ఉంది, డైరెక్ట్ పైకి వెళ్ళడానికి, అటు పైకి రావడానికి. ఇక్కడ కియా వెహికల్స్ కూడా చాలా ఎక్కువ అండి. అది లెఫ్ట్ డ్రైవ్. సమ్మర్ కదా, కొంచెం 6:37 వరకు కూడా చీకటి పడట్లేదు. ఇంకా ఎక్కువ ఉండేది, తగ్గింది, పర్వాలేదు. టెంపరేచర్ ఇప్పుడు 36 అట్లా వచ్చింది, మొన్నటి వరకు 46 అట్లా ఉంది. ఇక్కడ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇదే నేను చెప్పాను కదా పక్క రోడ్డు. ఈ రోడ్లో ఉండి బైక్స్ వెళ్తాయి, వాళ్ళకి సపరేట్ సిగ్నల్ ఉంటుంది, కార్లకి సపరేట్ సిగ్నల్ ఉంటుంది. చూసారు కదా ఎలా వెళ్తున్నారు పక్క నుండి. ఇండియాలో కూడా ఇలాగే ఉంటే యాక్సిడెంట్స్ కూడా అవ్వవు. ఈ ట్రక్స్ వెళ్తున్నాయి చూసారు, ఇవి వేరే కంట్రీ. ఇక్కడ నుండి 1000 kilometers 1500 kilometers వెళ్తే ఘనా వస్తుంది, ఘనా, టోగో వస్తాయి. బై రోడ్డే ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. చూసారు అటు సైడ్ రోడ్లో అందరూ అదే వేలేస్తారు. నాకు తెలిసి డ్యూటీస్ అయిపోయి టైం అయిపోయింది, అందుకే ఎక్కువ ట్రాఫిక్. ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 8 o'clock ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా టైమింగ్ 8 to 5 ఉంటాయి డ్యూటీస్. చాలామంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఇక్కడ, తెలుగు వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. గార్డెన్ పార్క్ అనుకుంటా, ఫుల్గా మామిడి తోటలు ఉన్నాయి ఇక్కడ. మెడికల్ షాపులు మాత్రం చాలా ఎక్కువ అండి ఇక్కడ. మెడిసిన్స్ మీకు ప్యారిస్ నుండి వస్తాయి, సౌత్ ఆఫ్రికా నుండి వస్తాయి, ఇండియా నుండి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మెడికల్ షాప్లో అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ. చూసారు కదా, అది సిటీ బస్ అనమాట. ఇక్కడ లోకల్ సిటీ బస్సులు, అవి ఎలక్ట్రికల్ బస్సులు. ఇక్కడ రీసెంట్గా కొన్ని కొత్త బస్సులు వేశారు, 50 or 60 కానీ సిటీలోని.
కానీ మనం ఎప్పుడు కూడా బస్సు ఎక్కలేదు, అవసరం రాలేదు. ట్రాఫిక్ హెవీగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయిందా? సిగ్నల్ ఏరియా జామ్ అవ్వలేదు కానీ ఇక్కడ బయట మనం ఏమీ తినలేము. అంటే పిజ్జాస్ ఉంటాయి, ఈ వెస్ట్ ఆఫ్రికన్ సంబంధించిన ఫుడ్ దొరుకుతుంటాయి, అవే తింటుంటారు అందరూ. మనం అసలు తినలేము. పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, అంటే ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి 4. అవి కాకుండా లోకల్ కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే నాన్ వెజ్ దొరుకుతుంది, బ్రెడ్స్ దొరుకుతాయి. మా డ్రైవరు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు మనకి. నెల రోజులు ఒకటి డ్రైవింగ్ చేస్తాడు, ఇంకో నెల ఇంకోటి వస్తాడు. రోడ్డు మీద మన దగ్గర కార్ల దగ్గరికి అమ్మినట్టు ఇక్కడ వచ్చే టిష్యూ పేపర్స్, క్లాత్స్ అమ్ముతుంటారు కుర్రోళ్ళు. జీవనోపాధి. ఇవే కాక సమ్టైమ్స్ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు, బనానాస్, యాపిల్స్, ఇవన్నీ కూడా కార్ దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు. సిగ్నల్ షాప్ చాలాసేపు పడింది, చూసారు కదా అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది. ఈ సబ్వే అన్నమాట, పైనుండి రోడ్డు క్రాస్ చేయడానికి మన దగ్గర ఉన్నట్టే. కానీ ఎవరో వాటర్ దీన్ని అందరూ కింద నుండి క్రాస్ చేసి వెళ్ళిపోతారు.